మనం నివసించే ఈ భూమి నిజంగా ఎన్నో మర్మాలకు నిలయం. ఇక్కడ నివసించే ప్రతి జీడం, ప్రతి జీవం, ప్రతి అణువు ఒకానొక మర్మమే. ఎందుకంటే మనం చూసేది కేవలం పదార్థం మాత్రమే. దాని వెనుక ఖచ్చితంగా ఒక యథార్థం దాగి ఉంటుంది. నాస్కా లైన్స్ అలాంటి ఓ యథార్థానికి రేఖామాత్రపు సంకేతాలు. ఒక మతం, ఒక విశ్వాసం, ఒక నాగరికత, ఒక సత్యం. ఇవన్నీ రేఖల మాటున మర్మాలుగా దాగి ఉన్నాయి. ఈ భూమి మీద ఇప్పటివరకు ఎన్నో నాగరికతలు వెల్లివిరిశాయి. వాటిలో చాలా వరకు పరీక్షకు నిలవలేక మట్టిలో కలిసిపోయాయి. తమ గుర్తుగా కొన్ని నాగరికతలు గూళ్ళు కట్టాయి, మరికొన్ని పిరమిడ్లు, మరికొన్ని కోటలు, బురుజులు వగేరా వగేరా. కానీ మనం మాట్లాడుకోబోయే నాగరికత మాత్రం కేవలం రేఖల్ని గీసేసి వెళ్ళిపోయింది. ఆ మట్టి రేఖలే ఆనాటి ప్రజల జీవన రేఖలు. మనిషి వైజ్ఞానికంగా, సాంకేతికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఉన్నతమైన స్థానాన్ని ఎదగటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మానవ నాగరికతకు అత్యున్నత స్థాయి ఎదిగింది. మళ్ళీ అదే రీతిలో పతనమైపోయింది. ఇందుకు మన గత కాలపు గుర్తులు ఎన్నెన్నో. అలాంటి అలనాటి నాగరిక జీవనానికి ప్రతీకలే ఈ సాదాసీదా కాలిబాటలు. దక్షిణ ఇంగ్లాండ్లో అత్యంత విచిత్రంగా కనిపించే ఈ తెల్లటి కాలిబాటలు నిజంగా అంత మాత్రమే కాదు. ఇవి 3000 ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తల అభిప్రాయం. పచ్చటి గట్టి నడమ ఈ తెల్లటి అందాలు ఎవరు పరిచారు, ఎందుకని ఖచ్చితంగా మాట్లాడుకుంటే వీటి గురించి వివరాలు ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే నేలపైన ఈ కాలిబాటల పక్కనే నిలబడి మనం పరిశోధిస్తే మనకు అసలు అద్భుతం మాత్రం కనిపించదు. ఒక్కసారి గాల్లో తేలిపోవాలి. నేలపైన తెల్లటి కాలిబాటలకున్న సాదాసీదా రేఖలే ఇదిగో ఇప్పుడు తెల్లటి గుర్రంగా కనివిందు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో జియోక్లిప్స్ అంటారు. వీటిని ఎవరు రూపొందించారు, ఎప్పుడు, ఎందుకని అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే అసలు మామూలు రేఖల్లో కనిపిస్తూ తమలో అద్భుతమైన కళాకృతిని దాచుకున్న జియోక్లిప్స్ని ఇప్పుడు మనం చూడాలంటే ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ అవసరమవుతున్నాయి. మరి ఇవేవీ లేని కాలంలో ఎవరు పురాతన నాగరికులు వీటిని ఎలా గీసి ఉంటారు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. తాము గీస్తున్న బొమ్మని కనీసం చూసుకోనైనా చూసుకోకుండా ఎంత నిర్దిష్టంగా, అందంగా నేలపై ఎలా చెక్కారు? ఈజిప్ట్లోని పిరమిడ్స్, బ్రిటన్లోని స్టోన్హెంజ్, రోమన్లోని కొలోసియం ఇలాంటి పురాతన పరమాద్భుత కట్టడాలు వరుసలోకి చేరుతాయి జియోక్లిప్స్. వీటిని సాధారణ ప్రయత్నంతో మనం చూడలేకపోవటం, ఆధునిక మానవుడు గాల్లో తేలిపోయేదాకా వీటి ఉనికి అర్థం కాకపోవటం ఈ అద్భుతాలకు శాపమైంది. అయితే ఒకప్పటి భారీ కట్టడాల మాదిరివే ఇవి కూడా అనుకొని సరిపెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు ప్రతి పురాతన కట్టడం ఎందుకు నిర్మించారో మనకు తెలుసు. కానీ ఈ రేఖ మర్మాల వెనుక రహస్యం రేఖ మాత్రం కూడా తెలియదు. అదే వీటిని శాస్త్రవేత్తలు హాట్ ఫేవరెట్స్గా చేస్తుంది. ఇంగ్లాండ్లో కనిపించిన వైట్ హార్స్ నిజానికి చాలా సింపుల్. జియోగ్లిఫ్ అసలు అద్భుతాలు చూడాలంటే అమెరికా ఖండానికి వెళ్లాల్సిందే. పేరు దేశంలోని ఎర్రటి నాస్కా ఎడారికి చేరుకోవాలి. అక్కడ ఒకప్పటి నాస్కా నాగరికతకి ఆనవాళ్లుగా మన వందల సంఖ్యలో జియోగిఫ్లు కనిపిస్తాయి. ఇసుక కాన్వస్పై అతి సాధారణ పనిముట్లనే కుంచెలుగా చేసుకొని 100 ఏళ్ల నాడు నాస్కాస్ వాటిని గీశారు. మధ్య అమెరికాలోని పేరు దేశం సువిశాలమైన నాజ్కా ఎడారి. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో 100 ఏళ్ల కిందట జీవించిన ఒకానొక నాగరికతే నాజ్కా నాగరికత. నిజానికి నాజ్కన్స్ తమను తాము ఏమని పిలుచుకునేవారు ఎవ్వరికీ తెలియదు.
కాకపోతే ఆధునిక కాలంలో వారిని నాచ్కన్స్ అనే పేరు ఈ ఎడారి వలె స్థిరపడిపోయింది. నాచ్కన్స్కు తమదైన లిపి కూడా లేకపోవడంతో ఆనాటి వారి వివరాలు, విశేషాలు ఇప్పటికీ మిస్టరీనే. నాచ్కన్ సమాజం వందల సంవత్సరాలు అద్భుతమైన జీవనం సాగించింది. 1200 ఏళ్ల కిందట అనూహ్యంగా అంతర్ధానమైంది. దీనికి కారణాలు అనేక మంది చరిత్రకారులు అనేక విధాలుగా ఊహించారు, కానీ ఏవీ సంతృప్తికరంగా నిరూపించబడలేదు. నాచ్కన్స్ ప్రస్తావన వస్తే కేవలం వారి అంతం మాత్రమే కాదు, ఇదిగో ఈ రేఖ చిత్రాలు సైతం ఆసక్తి కలిగిస్తాయి. అసలు ఇలాంటి నాజ్కా ఎడారిలో ఉన్నాయనే చాలా శతాబ్దాలు ఆధునిక మానవుడు గుర్తించలేకపోయాడు. విమానాలు సంచరించటం మొదలయ్యాక ఈ నేలపై పరుచుకున్న కళాకృతులు ప్రపంచ దృష్టికి ఆకర్షించాయి. అంతకుముందు కూడా అక్కడక్కడ కొన్ని జియో క్లిప్స్ మనకు తెలిసిన ఇంత పెద్దవి, ఇంత విభిన్నమైనవి ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించలేదు. నూట 25 చదరపు మైళ్ళ విస్తీర్ణలో దాదాపు 1000 విభిన్న ఆకృతులతో ఈ భూచిత్రాలు సాధారణ మానవుల్ని విస్మయపరిచాయి. అదే సమయంలో శాస్త్రవేత్తల్ని, పరిశోధకుల్ని విపరీతంగా ప్రేరేపించాయి. ఎన్నో రకాల జియోమెట్రిక్ షేప్స్, అది కళ్ళు చెదిరిపోయే ఖచ్చితత్వంతో ఎవరు వేశారు, ఎలా గీశారు, అసలు ఎందుకని, ఇలాంటి ప్రశ్నలు తీవ్రంగా వేధించాయి. నాచ్కో ఎడారిలోని రేఖ చిత్రాలు ఏదో సాదాసీదగా చిత్రించినవి కాదు. కొన్ని వందల అడుగుల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తే మరికొన్ని 9 మైళ్ళ వరకు వ్యాపించాయి. అంతేకాదు, నిర్జీవమైన ఆకృతులే కాక జీవరాశుల్ని భారీ స్థాయిలో చిత్రించడం జరిగింది. పక్షులు, జంతువులు, చివరకు మనుషుల చిత్రాల్ని కూడా ఎడారి ఇసుకపై వందల ఏళ్ల నాడు అత్యంత తీక్షణమైన నైపుణ్యంతో ముద్రించారు. ఈ జియో క్లిప్స్ కనుగొన్న మరో క్షణం నుంచి ఎందరో ఎన్నో థియరీలు చెప్పారు. దాదాపు శతాబ్దం పూర్తిగా వస్తున్నా ఇంకా ఊహలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నాచ్కన్ లైన్స్ వెనుక ఉన్న మర్మం మాత్రం ఇంకా శాస్త్ర ప్రపంచానికి సవాల్ చేస్తూనే ఉంది. నాజ్కా మర్మ రేఖలు ఎందుకు గీశారో చాలా కాలం అర్థం కాకపోయినా వాటిని ఎలా గీశారో మాత్రం తేలిగ్గానే పసిగట్టారు నిపుణులు. 1200 ఏళ్ల కిందటే అంతరించిపోయిన నాచ్కన్లు చాలా ప్రతిభావంతులే, కానీ వారి పనిముట్లు బాగా అభివృద్ధి చెందినవేమీ కావు. సాదాసీదా ప్రాథమికమైన వస్తువులతోనే ఈ అద్భుతాల్ని వారు ఆవిష్కరించారు. అన్నిటికంటే తేలికైన జియో క్లిప్స్ ఈ వృత్తకారపు అతిశయం. దీన్ని ఇలా మధ్యలోంచి ఒక తాడు బిగించటం ద్వారా గీసేవారు. తాడును బిగించి పట్టుకొని సరైన కొలతలు తీసుకుంటూ వృత్తాలు గీసేవారు. ఇక నాజ్కా ఎడారిలో భూ ఉపరితలం ఎర్రగా ఉంటుంది. ఇదంతా తీవ్రమైన ఎండ వల్ల కలిగిన రసాయనిక చర్యల ప్రభావం, మట్టిలోని సున్నపు నిల్వల వల్ల ఈ తెలుపుదనం. వృత్తకారపు జియో క్లిప్స్ కాక రకరకాల ఆకృతుల్ని ఆనాటి నాచ్కన్స్ నిర్దిష్టమైన కోణాలు, కొలతలు ఆధారంగా రూపొందించేవారని శాస్త్రవేత్తల అభిప్రాయం. వందల ఏళ్ల కిందట నాజ్కాన్లు ఎడారి మట్టిలో గీతలు గీశారు. మరి ఇన్ని శతాబ్దాలుగా అవి ఎందుకు అని చెదిరిపోలేదు? నాజ్కా ఎడారిలో సంవత్సరం మొత్తం మీద కేవలం 15 నిమిషాలు మాత్రమే వర్షం కురుస్తుంది. ఉష్ణోగ్రత కూడా ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఇక మానవ సంచారం కూడా చాలా అరుదు. నాజ్కా లైన్స్ ఎవరు వేశారు, ఎలా వేశారనే ప్రశ్నలకు దాదాపు శాస్త్ర ప్రపంచం మొత్తం ఒకే సమాధానం చెబుతుంది. కానీ వాటిని ఎందుకని నేలపై చెక్కారనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. నాజ్కా లైన్స్ మర్మాన్ని ఛేదించే సిద్ధాంతాలు ప్రధానంగా 3 ఉన్నాయి. వీటిలో కూడా ఏ ఒక్కటి అందరినీ ఒప్పించలేకపోయింది. నాజ్కా లైన్ల అసలు మర్మాన్ని వివరించే మొదటి ప్రయత్నం ఆస్ట్రోనామికల్ థియరీ. దీని ప్రకారం నాజ్కా ఎడారిలో నిక్కచ్చితమైన పురాతన రేఖలు ఆకాశంతో సంబంధం కలిగి ఉన్నాయి. పైనున్న నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు వీటన్నిటికీ ఈ రేఖలతో లింక్ ఉంది. ఒక విధంగా నాజ్కా ఎడారి ఒకప్పటి నాచ్కన్ల అంతరిక్ష అధ్యయనం కేంద్రం అన్నమాట.
ఖగోళ సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు తమ వాదానికి అడ్డంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జరిగే సూర్యోదయాన్ని చూపించారు. ఆయా ప్రత్యేకత రోజుల్లో ఈ నాజ్కా లైన్స్కు సరిగ్గా ఎదురుగా సూర్యోదయం జరగటం నిరూపించారు. వీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి నాజ్కా లైన్స్ మధ్య ఉన్న వివిధ ఆకృతుల ఆకాశంలోని నక్షత్ర మండలాలకి గుర్తులని వాదించారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీరు చేసిన వాదనని పరీక్షిస్తే ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. ఉదాహరణకి ఆకాశంలోని కొన్ని నక్షత్ర మండలాలు నాజ్కా లైన్స్లో ఉన్న కోతి, ఇతరత్ర జంతువులతో సరిపోతాయని వాదించారు. అయితే మోడర్న్ టెక్నాలజీతో కంపేర్ చేసినప్పుడు ఇవేవి నిజం కాదని తేలిపోయింది. సో నాజ్కా లైన్లకు ఆకాశానికి సంతృప్తికరంగా సంబంధం లేనట్లే. మొదటి సిద్ధాంతమే కాదు, రెండో సిద్ధాంతం కూడా నాజ్కా లైన్లకు ఆకాశంతోనే ముడిపెడుతుంది. అయితే ఖగోళ సిద్ధాంతం కన్నా ఇది మరింత సంచలనాత్మకంగా సాగుతుంది. 1970లలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ వాదన ఎడారి రేఖలకు ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చే ఏలియన్స్కు ముడిపెడుతుంది. చాలామంది శాస్త్రవేత్తలకు గతంలో గ్రహతర జీవులు మన భూమి మీద కాలు మోపారనే అనుమానం ఉన్న ఈ లైన్స్ వారిని రన్వేస్గా ఉపయోగపడ్డాయన్న వాదనతో విభేదాలున్నాయి. ఎందుకంటే నాజ్కా లైన్స్ యూఎఫ్ఓస్ కిందకి దిగే ప్లేసెస్కి అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ముందు లభించే ఛాన్స్ కూడా లేదు. ఒక విధంగా ఇది ప్యూర్ ఫ్యాంటసీ మాత్రమే అనుకోవచ్చు. ఖగోళంతో సంబంధం అంటగట్టే మొదటి సిద్ధాంతం గ్రహాంతరవాసులతో ముడిపెట్టే రెండో సిద్ధాంతం ఈ రెండో జవాబు ఇవ్వలేకపోతే మూడోది కూడా ప్రచారంలోకి వచ్చింది. దీని ప్రకారం కిందున్న పాతాళంతో బాంధవ్యం ఉంది. మలమలా మాడిపోయే ఎడారి అయినా ఈ ప్రాంతంలో నీరు చాలా అమూల్యం. మరి ఆ నీటి ఊట ఎక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం కదా. ఈ అద్భుతమైన మార్మిక రేఖల్ని చిత్రించారంటారు మూడో సిద్ధాంతకర్తలు. తరతరాలు ఇదే ఎడారి ప్రాంతంలో సంచరించిన ఆనాటి నాజ్కన్లు తమ అనుభవంలో ప్రధానమైన నీటి వనరులని గుర్తించారు. వాటిని జాగ్రత్తగా తమ తర్వాతి తరాల వారికి అప్పచెప్పేందుకు ఈ గీతలు గీశారు. అంటే ఇవి వాటర్ రిసోర్సెస్కి రోడ్ మ్యాప్స్ అన్నమాట. పైగా ఈ లైన్స్ పరుచుకున్న కొన్ని చోట్లు నీటి ఊటలు ఉండటం కూడా ఈ సిద్ధాంతానికి బలం చేకూర్చింది. కానీ మరోమారు దీన్ని కూడా నిర్వర్యం చేసిన అంశం పూర్తి స్థాయి సంతృప్తికర ఫలితాలు రాకపోవటమే. కొన్ని నాజ్కా లైన్లు మాత్రం నీటిని చూపించాయి, మిగతావి సాధారణ ఎడారి ఇసుకలోనే గీయబడ్డాయి. మరి ఎందుకని వీటిని గొంతెండిపోయే ఎండలో నాజ్కన్లు రూపొందించారు? మళ్ళీ అదే ప్రశ్న. విశ్వరూపంలో స్మాల్ బ్రేక్. విశ్వరూపానికి తిరిగి స్వాగతం. నాజ్కా లైన్స్ గురించి చెప్పాలంటే ఆ గీతల పక్కన కూర్చుంటే సరిపోదు. అసలు గీతలు గీశారు అని చెబుతున్న నాజ్కన్ల సమాజంలోకి గీత దాటి వెళ్ళాలి. వందల ఏళ్ల కాలానికి వెనక్కి సాగిపోవాలి. వారి ఆచారాలు వ్యవహారాలు తెలుసుకోవాలి. అందుకు అనువైన ప్రదేశం ఆనాటి మార్మిక మనుషుల మరణభూములే. ఏ నాగరికతకైనా తాను చచ్చిపోయి ఎంతకాలమైనా తన కథని సజీవంగా దాచిపెట్టి ఉంచేది సమాధుల్లోనే. అవును, ఒకప్పటి మనుషులు మరణించే శ్మశాన భూముల్లోనే వాళ్ళు తాలూకు ఎన్నెన్నో మర్మాలు సజీవంగా ఉంటాయి. నాజ్కన్లు ఎందుకు మినహాయింపు కాదు. ఇది కౌచీల అల్నాటి నాజ్కన్ల శ్మశాన వాటిక. నిజానికి ఇక్కడ ఒకప్పటి నాగరికతకు సంబంధించిన అనేక విషయాలు విశేషాలు సంక్షేపంగా ఉండాలి. కానీ సమాధి దొంగలు దోపిడీల వల్ల ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఇదే. కేవలం చిత్రమైన పుర్రెలు, విరిగిన ఎముకలు, ఇతర వస్తువులకు బ్లాక్ మార్కెట్లో విపరీతమైన గిరాకీ. ఇలాంటివి కొనేవారు కూడా ఉంటారా అని సగటు భారతీయుడికి అనుమానం కలగవచ్చు. కానీ ప్రపంచంలోని అనేక మంది పిచ్చి అనేక విధాలు.
నాచ్కన్ల సమాధుల్లోని అతి పురాతన కళేబరాలకు మార్కెట్లో డిమాండ్ ఉండటం ఈ శ్మశాన వాటికని సర్వనాశనం చేసింది. దాంతోపాటే నాచ్కన్ల జీవన విధానాన్ని అధ్యయనం చేసే అవకాశాన్ని కూడా చరిత్రకారులకు లేకుండా చేసింది. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోనే కోహాచి అనే నాచ్కన్ల పురాతన నగరం ఒకటి బయటపడింది. ఇది కొద్దో గొప్ప టూమ్ రాబర్స్ బారిన పడకుండా పేరు ప్రభుత్వం కాపాడుతుంది. కోహాచి నాచ్కన్ సైట్లో ఇప్పటికీ అనేక తవ్వకాలు అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ కూడా ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఎవరంటే వారు ప్రవేశించే అవకాశం లేదు. దీంట్లోకి వెళ్ళి వచ్చిన అమెరికన్ ఆర్కియాలజిస్ట్ కెవిన్ అభిప్రాయం ప్రకారం కోహాచి నాచ్కన్ల సిటీ కాదు, అలాగే అది పరిపాలన కేంద్రం కూడా కాదు. కానీ చాలా కాలం చిత్రకారులు అలాగే అనుకున్నారు. ప్రస్తుతం లోపల బయటపడుతున్న ఆధారాల కారణంగా కోహాచి నాచ్కన్ల పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. ఇక్కడ నాచ్కన్ల కాలంలో అనేక కృతువులు జరిగేవి. ఎక్కడెక్కడి నుంచో వందలాది మంది ఇక్కడికి చేరుకొని పూజలు సంబరాలు జరుపుకునేవారు. ఈ వాదనకి బలం చేకూర్చేలా రకరకాల కుండ పెంకులు కూడా లభిస్తున్నాయి. కనీసం 1700 ఏళ్ల పురాతనమైన అందమైన కుండ పెంకలు ఇక్కడ లభ్యమయ్యాయి. ఇది ఆనాటి పుణ్యస్థానం అని చెప్పటానికి వీలుగా ఇక్కడ లభ్యమైన కుండ పెంకులు లాంటివే నాచ్కా ఎడారి బయట సుదూర ప్రాంతంలో దొరుకుతున్నాయి. మరి ముఖ్యంగా కుండలపై అల్నాటి పెయింటింగ్స్లా చిత్రించిన బొమ్మలు మనకు స్పష్టమైన అవగాహన కలిగిస్తాయి. వీటిపై నాచ్కా లైన్స్లో కనిపించే కోతి లాంటి బొమ్మలు ఉండటం శాస్త్రవేత్తలకు ప్రధానమైన ఆధారాలని అందించింది. నాచ్కన్ల మత విశ్వాసాలు, వాటితో సంబంధం ఉన్న అందమైన కుండలు, వీటన్నిటి మాటున మెల్లమెల్లగా నాచ్కా లైన్స్ వైపు దారితీసే ప్రధానమైన ఆధారాలు. ఇవన్నీ కోహాచిలోని కాక మరో చోట కూడా ఉన్నాయి. అది కూడా నాచ్కన్ల జీవితాలని అర్థం చేసుకునేందుకు చాలా ముఖ్యం. రకరకాల మత్తు పదార్థాల గమ్మత్తులో నాచ్కన్లు అలౌకిక అనుభూతులు పొందిన ఆ మార్మిక ప్రదేశమే షెవెన్ డి క్వాంటా, ది రియల్ టెంపుల్ ఆఫ్ డూమ్. నాస్కా ఎడారిలో ఉన్న మత సంబంధమైన ప్రదేశాలు ఆనాటి వారికి చాలా ప్రధానమైనవి. అక్కడ వారు వివిధ రకాల క్రతువుల్లో పాల్గొనేవారు. అయితే ఆ సమయంలో ఎడారిలోనే లభించే ఒక రకమైన మొక్క నుండి మత్తు పదార్థాన్ని సేవించేవారు. దీనివల్ల వీరు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. ఈ మొత్తం తతాంగమే నాస్కా లైన్స్కి ఒక రూపం ఇచ్చింది. షెవెన్ డి క్వాంటా అనే ఈ ప్రదేశం నాచ్కన్ల కాలపు అతి ప్రముఖమైన ప్రదేశం. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఒకప్పుడు అది అతి పవిత్రం. 2,500 ఏళ్ల కిందట ఇక్కడ భూగర్భంలో పరమ రహస్యమైన కృతువులు జరిగేవి. చుట్టూ చీకట్లు కమ్ముకొని పాతాళంలో సొరంగం గుండా ప్రయాణిస్తూ తమ జీవితపు అతి ముఖ్య ఘట్టాన్ని అడుగులు వేసేవారు. నాచ్కా ఎడారి పరిసరాల్లో అత్యంత ప్రభావవంతమైన శాన్ పెడ్రో క్యాక్టస్ అనే డ్రగ్ దొరుకుతుంది. ఒక విధమైన చెట్టు నుంచి లభించే ఈ మత్తు పదార్థం రకరకాల ఊహల్ని కలిగిస్తుంది. మొత్తం మనసును అదుపు తప్పించి కొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది. డ్రగ్ మత్తులో తేలిపోతూ చీకటి సొరంగం గుండా తమ దేవుని వద్దకు చేరేవారు. కాస్త విచిత్ర రూపంలో ఉండే దేవుడు ఆనాటి వారి కోరికలు తీర్చేవాడు. శాన్ పెడ్రో క్యాక్టస్ వాడకం, దాని ప్రాముఖ్యత ఎంత ఉండేదంటే నాచ్కన్లు దీన్ని తమ మట్టి పాత్రలపై కూడా చిత్రించుకున్నారు. ఇది ఒక విధంగా మార్మిక పవిత్రతకు గుర్తు. అలాగే షెవెన్ డి క్వాంటాలోని ఒక శిలపై కూడా దీన్ని చెక్కారు. డ్రగ్ తీసుకున్న నాచ్కన్లు ఇలాంటి పాతాల ద్వారాల గుండా సొరంగంలోకి ప్రవేశించేవారు. వెళ్తూ వెళ్తూ కుండల్ని బద్దలు కొట్టి సాగిపోయేవారు. ఇది ఆనాటి వారి ఆచారం. సరిగ్గా కుండల్ని బద్దలు కొట్టే నాచ్కన్ల ఈ ఆచారమే
నాజ్కా లైన్ల మర్మానికి ఛేదించే అతి ముఖ్యమైన ఆధారమైంది. ఎందుకంటే కుండల్ని ఒక ఎత్తు నుంచి కింద పడేస్తే అలా నిర్దిష్ట పద్ధతిలోనే విరుగుతాయి. 2-3 పెద్ద ముక్కలై మిగతా మట్టంతా చిన్న చిన్న పెంకులుగా మిగిలిపోతుంది. ఈ విషయం ఆధారంగా నాజ్కా లైన్ల వద్ద పరిశోధన చేశారు సైంటిస్టులు. నాజ్కా లైన్ల వద్ద భూమి పై పొరల్లోనే అనేక కుండ పెంకులు బయటపడ్డాయి. అంటే ఇక్కడ నాజ్కర్లు మత కృతువులు జరిగేవన్నమాట. పైగా 1000 మైళ్ళ దూరంలో పసిఫిక్లో దొరికే శంఖాల్ లాంటి ప్రత్యేక వస్తువులు ఇక్కడ లభించాయి. ఈ రేఖలపై నీటితో ముడిపడి ఉన్న ఏవైనా మత కార్యాలు నిర్వహించే ఉండాలి. ఈ మధ్యకాలంలోనే జర్మనీ బృందం ఒకటి ఇక్కడ ఒక ప్రధానమైన అధ్యయనం చేసింది. అసలు మానవ సంచారం చాలా చాలా అరుదుగా జరిగే ఈ ప్రాంతంలో భూ అంతర్భాగం స్పష్టమైన తేడాలతో దర్శనమిచ్చింది. సాధారణ ఎడారి ఇసుక కింద భూమి పల్చగా కనిపించింది. అదే నాజ్కా లైన్ల కింద ఉన్న నేల మాత్రం టైట్గా ప్యాక్ అయి ఉంది. ఒకప్పుడు ఈ నాజ్కా లైన్ల మీదుగా వేలాదిగా తరలి వచ్చిన నాజ్కన్లు వరుసగా నడుస్తూ ముందుకు సాగేవారు. తమ నిర్దిష్ట పవిత్ర స్థానాలకు వెళ్లేందుకు వీటిని అలౌకిక మార్గాలుగా ఉపయోగించేవారు. చేతుల్లో తెచ్చిన కుండల్ని నేలపైకి విరగదీస్తూ ముందుకు పోయేవారు. దూరంగా ఉన్న కొండల పైకెక్కి మత పెద్దలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేవారు. ఈ కొండలపై నుంచి నాజ్కా లైన్స్ ఆకాశంలో నుంచి కనిపించినంత స్పష్టంగా కనిపించటం మనం తప్పకుండా గుర్తించాలి. ఈ అవకాశం వల్లనే నాజ్కన్లు ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. ఇంతకీ ఖగోళానికి నాజ్కా లైన్స్కి సంబంధం లేదా? ఏలియన్స్ని మోసుకొచ్చే ఎగిరే పల్లాలతో ఈ లైన్స్కి లింకు లేనట్లేనా? అవి ఆనాటి జనాలు మతాచారం కోసం గీసుకున్న గీతలేనా? ప్రస్తుతానికి అలానే భావించాలి. కాకపోతే ముందు ముందు మరో సత్యం ఏదైనా బయటకు రాదని చెప్పలేం. ఆఫ్టర్ ఆల్ మర్మరేఖల్లోని మర్మం ఇంకా రేఖ మాత్రమే ఛేదింపబడింది. మిస్టరీ స్టిల్ కంటిన్యూస్.